గతంలో మీకు 150 సీట్లు ఇచ్చారు ప్రజలు. 11 పడిపోయాయి. అసలు ఈ ఓటమికి కారణం ఏంటనేది ఇప్పటికి పార్టీలో పోస్ట్‌మార్టం జరిగిందంటారా? ఎందువల్ల డెఫ డె డె కారణాలేంటనేది? డె డెఫినిట్‌గా. ఇప్పుడు ఏదైతే ఇందాక మీకు చెప్పానో నేను, సామాన్యుడికి ఉండే ఒక చిన్న ఆశ, ఆ ఆశే మమ్మల్ని కొద్దిగా వెనక్కిపెట్టింది. అంతే. ఆ ఆశ, అరే! మనం ఆశపడటం ఇంత లాస్ అయ్యామే. ఈ ఆశపడటం వల్ల మనకి ఆశపడింది జరగకపోగా ఇంత నష్టపోయామే అనేది డెఫినెట్‌గా పీపుల్ విల్ కమ్ టు నో. డెఫినెట్‌గా వస్తుంది. సార్ లోకేష్ గారు ఒక ఫైనల్‌గా లాస్ట్ క్వెషన్ అండి. లోకేష్ గారు ఇప్పటికి ఒక ఆరోపణ అయితే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అని ఊహించుకుంటున్నారు. కనీసం తన పార్టీ కార్యకర్తలకు ఫోటో దిగే టైం కూడా ఇవ్వట్లేదు. ఆ గేట్ ముందు పడిగాపులు పడుతున్నారు కార్యకర్తలు అని చెప్పి అంటారు. ఆయన నిజమంటారా అది? ఆయనొచ్చి చూసాడా? ఆయనొచ్చి చూసాడండి. ఆయన ఆయన దగ్గరికెళ్తే నేను విన్నా. ఆయన దగ్గరికెళ్తే ముందు ఫోటో తీసుకోవడం, పంపియడమే. కాగితం ఏదైనా తీసుకొని. మా జగన్ గారి దగ్గరికెళ్తే ఎంత తెలుసా? మినిమం 2 నిమిషాలు మనిషితో తీసుకుంటాడు ఈయన. నీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి విషయం, మంచేంటి, చెడేంటి, ఆయనకు కావాల్సిన విధంగా ఫోటో ఇచ్చి పంపిస్తాడు. ఆయనకి ఏం తెలుసు? ఏం ఆఫీస్కి వచ్చి చూశాడా? ఏ పిచ్చి మాటలు అని బాబు, అయ్యేందుకు నీకు నువ్వు చేయాల్సింది చేయరా నాయన. నువ్వు చెప్పింది జగన్ జనాన్ని చూడటం లేదు, లేకుంటే జనం మధ్యకి వెళ్తున్నాడు, కనీసం కార్యకర్తకు కూడా టైం ఇవ్వట్లేదు. ఫోటో దిగే అవకాశం కూడా కల్పించట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు కార్యకర్తకే నా ప్రాధాన్యత. కార్యకర్తే మా ముఖ్యం పార్టీకి అని ఆయన చెప్తారు. అవును, నువ్వు ఆ బాబు కొడుకువే కదా. ఆయన ఏ విధంగా చేస్తాడు, నువ్వు కూడా అదే లైన్లో వస్తున్నావు. నువ్వు మేము చేయకుండా ఏమి లేవు. కార్యకర్తలు అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి. మీరు వేరు ఏదో అవకాశాల కోసం, అవసరాల కోసం వచ్చే ఇది కాదు ఇక్కడ. మీ పార్టీ కార్యకర్తలు ఎవరో ఏం చేస్తున్నారో అది ఇంకొక ఎపిసోడ్లో తర్వాత ఇంకో టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. ఈ మొత్తం కూడా గుట్టలు ఉన్నాయి తీసి, ఎవడెవడో ఏం చేస్తున్నాడో, మరి దానికి వినామం ఎవడో, ఈ కథలన్నీ కూడా వస్తాయి ముందు రాబోయే రోజుల్లో చూద్దాం. సార్ గత 5 ఏళ్ల కాలంలో పార్టీలో పదవులు అనుభవించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అంటే పేరు కూడా చెప్పవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అన్నారు, రాముడు అన్నారు, చాలా పూజించని చెప్పి పెద్ద 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 మాటలు మాట్లాడారు. ఈ రోజున పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసులా చెప్తున్నారు. అలాంటి నాయకులకి ఏం చెప్తారు మీరు? ఒకటండి, మనుషులు వాళ్ళ వివేకానికి వదిలేద్దాం. ఎందుకంటే జనం అందరూ చూస్తున్నారు కదా. ఎవరెవరైతే ఆయన దగ్గరుండి ఆయన దగ్గర అన్ని అనుభవించి వేరే విధంగా అనుకున్న వాళ్ళు అనుకోనండి, ఎవరు వేరు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. జనమే కరెక్ట్ టైంలో కరెక్ట్గా చెప్తారు. ప్రజలు డెఫినెట్గా చెప్తారు. ఎవరిని వదిలిపెట్టి చెప్తారు. ఇలాంటి రావాలి. ప్రజల్లో ఆ మార్పు వచ్చిన రోజునే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టింది. ఆ రోజులు వస్తాయని నేను ఆశిస్తాను. ఆ రోజులు మా జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతాయని నా ఆశ. చేద్దాం. సార్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఉంటున్న నాయకులు ఆర్కే గారికి మీకు మధ్య ఏంటో ఏమన్నా విభేదాలు ఏంటి? మా మధ్య అసలు ఏ విభేదాలు లేవండి. గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా వేమారెడ్డి వర్గం, ఆర్కే వర్గం అయితే ఉండేవాడు. వర్గాలు నేను ఎప్పుడు మెయింటైన్ చేసి పార్టీకి ఇంకో విధంగా చేయలే. ఆయన పందాలు ఆయన నడుచుకునేవాడు. మేము మా పందాలో మేము ఉండేవాళ్ళం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు చేతనైంది మేము ఏదో మంచి చెడు చేస్తూ ఉండేవాళ్ళం. అంతవరకే. కానీ ఆయనకి మాకేముందండి? మేము వ్యాపారస్తున్నామా, లేకుంటే ఆయనకి ఏమి అలాంటిది. సార్ ఇప్పుడు సూపర్ 6 బాగుందా, అప్పుడు మీరు ఇచ్చిన నవరత్నాలు బాగుందా? రెండిట్లో ఏది బాగుంది? సూపర్ 6లో ఏముందని చెప్పాలి. ఇప్పుడు సూపర్ 6లో ఏమి నువ్వు కొత్తగా ఇచ్చిందంటే చెప్పు, నేను చెబుతా. 90% అమలు చేస్తామని చెప్తున్నారు. ఏం చేశారు సార్? ఒక్క పెన్షన్ తప్ప. పెన్షన్ 3000 ఆల్రెడీ జరుగుతుంది. మీరేమో 1000 కల్పిస్తా అన్నారు. మేమేమన్నాం? ఇమీడియట్గా కలపలేని 1000 అంచెలంచెలుగా కలుపుతానన్నా. దానికి ప్రజలు కొద్దిగా ఆశపడ్డారు. ఈ ఎన్నికలు ఆడావుడు జరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి ఈ 2-3 నెలలు కూడా మీకు కల్పిస్తాను అన్నాడు మళ్ళీ అతను. అదొక ఆశ. అవునండి. 4, 3, 7,000 ఒక్కసారి అబ్బో ఇదేదో పెద్ద అమౌంట్. ఆ 7,000లో జీవితం ఎలా అయిపోతుంది దాన్ని? అదొక చిన్న ఆశ. సామాన్య మానవుడికి చిన్న ఆశ. ఆశ వల్ల కొన్ని జరిగే, అంతకుమించి ఆయన చేసిందే ఉందండి. దానికి మళ్ళా ప్రతిగా కొంతమందిని పీకేశాడుగా. నీకు చిలుకు చొక్కా వేసుకున్నావు, నీకు కాళ్ళకి బూట్ ఉంది,
మీ ఇంట్లో కరెంటు 300 యూనిట్లు పైకి గాలింది. మీ ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. కాబట్టి నువ్వు పనికిరావు. తీసినవి ఉన్నాయి కదా బోల్డెన్ని. సార్ ఇప్పుడు ఆర్కే గారి వల్ల ఉన్న పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అయిందా? పార్టీ అలా క్యాడర్ ఎలా ఉందంటారు? ఆయన పందాలు ఆయన చేసుకెళ్ళాడండి. ఆర్కే గారు ఉన్నప్పుడు ఆయన పందాలు వాళ్ళు చేసుకెళ్ళాడు ఆయన. ఆయన కూడా మంగళగిరిలో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. మంగళగిరిలో ఏనాడు అంత డెవలప్ కాల చేశాడు. తన వంతు తను చేశాడండి. క్యాడర్ అంటే తనకి ఆ అనుభవం అవకాశం ఉన్నంత వరకు చేశాడు. అంటే గతంలో ఆర్కే గారికి అందరినీ కలగొలుపు లేదు కనుక పార్టీ ఈ రోజున దెబ్బతిందని చెప్పంటారు. అదేం కాదండి, ఒక్కొక్కళ్ళు మనస్తత్వాలు ఒక విధంగా ఉంటాయి బ్రదర్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లాగుంటాయంటే, మీరు ఒక 10 మందికి కలిసి వస్తే 10 మందిని కూర్చోండి బాగున్నారా, మంచి చెడు అడుగుతారు, అది అంటారు. ఆయనకు ఉండే కార్యక్రమాల వల్ల ఆయన వల్ల ఏదన్నా ఎప్పుడన్నా కొద్దిగా కలవలేకపోవచ్చు కొందరిని. అంత మాత్రం చేత ఆయన ఏదో కార్యకర్తలకు దూరం అని కానీ అలాంటిది కూడా ఏం లేదండి. ఏదో గడిచిపోయింది.